వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్. నేను ఇంద్రజా. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ డేటా గేట్వేగా విశాఖ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు. సీఎం చంద్రబాబు విజన్ కు హ్యాట్స్ ఆఫ్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసలు. ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ రాబోయే తరాల తలరాతను మారుస్తామన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏపీలో సాధారణ స్థాయికి పెట్రోల్ డీజిల్ సరఫరా రేపటికల్లా పూర్తి స్థాయిలో పనిచేయనున్న బంకులు. యుఏఈ సంచలన నిర్ణయం. ఓపెక్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మరోసారి భద్రత లోపం కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో మహామండపం 6వ అంతస్తులోని మహిళల బాత్రూంలోకి నరేష్ అనే యువకుడు చొరబడ్డాడు. అనంతరం తన ఫోన్లో వీడియో చిత్రీకరిస్తుండగా చూసిన మహిళలు నిందితుడు నరేష్ ను పట్టుకొని చితకబాది సెక్యూరిటీకి అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేస్తున్నారు. ఫోన్లో డేటాను పరిశీలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఎస్ బిందు, చెప్పండి, ఈ ఘటన అసలు ఎలా జరిగింది, పూర్తి వివరాలు చెప్పగలరా? రైట్ ఇంద్రజ. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో రోజుకొక వివాదం వస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఒక్క విషయం కూడా వివాదాస్పదంగానే ఇటీవల మారుతుంది, ప్రతిరోజు వార్తకు ఎక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మహామండపంలో, అంటే 6వ అంతస్తులో మహామండపం ఉంటుంది. ఆ మహామండపంలో ఆడవాళ్ళ బాత్రూమ్ లోకి చొరబడ్డ నరేష్ అని 20 ఏళ్ల యువకుడు ఆ ఫోన్ లో ఆడవాళ్ళని చిత్రీకరిస్తున్నట్టు తెలుసుకున్నారు. అయితే చిత్రీకరిస్తున్నప్పుడు అక్కడ ఉన్న మహిళలు చూడడం జరిగింది. చూడడంతో ఆయన, అంటే నరేష్ బెదిరిపోవడం కూడా జరిగింది. అయితే మహామండపం 6వ అంతస్తులో ఉన్న మహిళ నరేష్ ని చూడంగానే ఆ యువకుడు చొరబడినట్టు కూడా తెలుస్తుంది. తన మొబైల్ ఫోన్ తో కూడా మహిళను చిత్రీకరిస్తున్నట్టు అక్కడే తెలిసింది. అయితే అక్కడే ఉన్న మహిళలు వెంటనే ఆయన్ని గుర్తించడం జరిగింది. గుర్తించి వెంటనే కేకలు పెట్టారు. కేకలు పెట్టగానే మహిళలందరూ కలిసి తీవ్రంగా కొట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే మహిళలు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది కూడా వెంటనే 6వ అంతస్తుకు వచ్చారు. 6వ అంతస్తుకు వచ్చి సెక్యూరిటీ సిబ్బంది నరేష్ ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా నరేష్ ని అదుపులోకి తీసుకున్న అనంతరం మహిళా సెక్యూరిటీ సిబ్బంది కూడా స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నరేష్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇంద్రజ, విచారణ ఇంకా కొనసాగుతుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. అయితే నరేష్ విజయవాడ చిట్టినగర్ చెందిన వాస్తవ్యుడని తెలిసింది. 6వ అంతస్తుకి ఎందుకు వచ్చాడు, అసలు 6వ అంతస్తుకి వచ్చి మహిళల్ని చిత్రీకరించడం ఎందుకు చేశాడన్న దానిపైన కూడా తీవ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూడా మహిళలు కోరారు. ఎస్ బిందు, మహిళల బాత్రూమ్ లోకి నిందితుడు ఎలా వెళ్ళగలిగాడు? అసలు భద్రతా లోపం ఎక్కడ జరిగింది? అక్కడ సీసీ ఫుటేజ్ లేవా? అంటే ఇంద్రజ, 6వ అంతస్తు అంటే ముఖ్యంగా చూసుకుంటే మనం గోపురం, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం గోపురం అయితే 7వ అంతస్తులో ఉంటుంది. 6వ అంతస్తులో ముఖ్యంగా ప్రసాదాల తయారీ ఒకటి ఉంటుంది. మరియు ఇంకోటి 6వ అంతస్తులో అమ్మవారి ప్రతిమకి కొంచెం అర్చనలు ఇవన్నీ జరుగుతుంటాయి. 6వ అంతస్తులో మహిళలు వాష్రూమ్స్ ఇట్లాంటివి ఉపయోగించుకోవడానికి 6వ అంతస్తులో ఇట్లాంటి సదుపాయం పెట్టారు. అదేవిధంగా 6వ అంతస్తుకి ప్రతి ఒక్కరు కుంకుమ అవన్నీ అర్చన చేపించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే తిను కూడా వెళ్ళాడు అని అనుకున్నారు. అయితే ఎక్కడైతే మహిళలు బాత్రూమ్ లోకి వెళ్ళడం అనేది అంతగా ఎవరు గమనించలేదు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా 6వ అంతస్తులో అంతగా ఉండరు.
ఎందుకంటే 6వ అంతస్తులో ఎటువంటి కార్యక్రమాలు, పండగలు అట్లాంటి విశిష్టమైన రోజులు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా రోజుల్లో అందరూ కేవలం అమ్మవారిని దర్శించుకొని, అంటే ఒక ప్రతిమ ఉంటుంది, ప్రతిమను దర్శించుకొని బయటకు వస్తుంటారు. అదే నేపథ్యంలో నరేష్ వెళ్ళి ఆ బాత్రూమ్ లో చొరబడి మరి ఇట్లా ఫోన్ తో చిత్రీకరించడం అనేది కూడా ఎవరు ఊహించని విధం అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దీని మీద వివరాలు పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో విచారించిన తర్వాత వెల్లడిస్తారు. అయితే అంటే మనకి ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే 6వ అంతస్తులో మాత్రం ఈ రోజు నుండి సెక్యూరిటీ ఆఫీసర్స్ ఖచ్చితంగా పట్టుదిష్టమైన చర్యలు చేపట్టాలని ఈవో సీనా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా మహామండపానికి సంబంధించి ప్రతి ఫ్లోర్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూర్తిగా జల్లెడ పట్టాలని కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే ప్రతిరోజు 10 గంటలకు అన్ని గేట్లు మూసివేయాలని, అక్కడికక్కడ తాళాలు వేసి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరంగా డోర్లు లేదా గేట్లు ఓపెన్ చేయకూడదని కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇంద్రజ 6వ అంతస్తులో హుండీ లెక్కింపు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. హుండీ లెక్కింపు కార్యక్రమాలు జరుగుతుండగా కూడా ఏమైనా అవాంఛనీయ ఘటనలు ఎదురవుతాయి, దానికి సంబంధించి కూడా చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బిందు. ఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆదాని కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించి అక్కడి టెక్నాలజీలను పరిశీలించారు. ఈరోజు విశాఖ ముఖ చిత్రం మారిపోబోతుందని, నిన్నటి వరకు విశాఖ ఉక్కు సిటీ ఇప్పటి నుంచి ఏఐ హబ్గా మారుతుందని మంత్రి లోకేష్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల కోసం ప్రయత్నించామని, విజనరీ లీడర్షిప్ గురించి చెప్పి పెట్టుబడిదారులను ఏపీ వచ్చేందుకు ఒప్పించామని తెలిపారు. ఇకపై డేటా సిటీగా ప్రపంచ పట్టంలో నిలవనుందని లోకేష్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. విశాఖపట్నం యువతకి, ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి భూములు ఇచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 20th ఏప్రిల్ 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈ రోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా ఏఐ హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. ఇప్పటి వరకు గూగుల్లో విశాఖపట్నాన్ని గూగుల్ చేసేవారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖపట్నం అనే ఒక పవిత్రమైన పట్టణం ఉండబోతుంది. విశాఖపట్నంలో ఈ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది. అది గూగుల్. అది సౌండ్ మాత్రమే కాదు, విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం. 5 ఏళ్ళు విధ్వంస పాలన మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఇబ్బంది పడిన రోజులు. అక్కడి నుంచి మనం ప్రారంభించాం. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఆంధ్రలో ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేసి 94% సీట్లో మనం కైవసం చేసుకుంటాం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ ఇస్తాం జరిగింది. ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేదానికి మన ప్రయాణం మనం ప్రారంభించాం. చాలా మంది నన్ను అడిగారు, వాట్ డస్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ దట్ అదర్ స్టేట్స్ డోంట్ హ్యావ్? I gave them 3 clear reasons why they should choose the great state of Andhra Pradesh. The first is our visionary leadership of Mr. Sri Nara Chandrababu Naidu Garu. A proven track record. He's done this to Hyderabad. He's built Cyberabad. And today you have seen what that Cyberabad has done to the great state of Telangana. So we have a track record. So please come and invest was the first reason.
The second is speed of doing business. Today, projects that were stuck in other states have come to Andhra Pradesh. We're able to move projects at a speed that I believe is redefining. ArcelorMittal project is a great example of that. Here, today, the Google project is another great example of what we can achieve at the speed that India has not seen. Third reason I've given them is the double engine bullet train Sarkar. I'm sure all of you must have heard of double engine Sarkars, but only Andhra Pradesh has double engine bullet train Sarkar. Namo is a very popular word, rechristened it in Andhra Pradesh. Namo means Naidu ji and Modi ji together, and that is what you are seeing here in the great state of Andhra Pradesh. So these are three clear reasons. Last punch, manadaite వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. అందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంగా వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, యువనేత లోకేష్ కార్యదక్షత కలగలిసి విశాఖను ప్రపంచ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలవబోతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన వేదికగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 759 kilometer track already constructed, more than the network of many countries already constructed, and 3,300 kilometer under construction. And Andhra is 100% electrified. Remember those days when 100-kilometer electrification and people would get standing ovation for the railway ministers and for governments and MPs. Our Modi ji has given 100% electrification to Andhra Pradesh. Why don't we give a standing ovation for Modi ji and Honorable CM for giving 100% electrification for Andhra Pradesh's railway network? Before we can actually now in place, and now we are ready to notify the new railway zone on 1st of June 2026. Bullet train, the dream project for all of us. And as you are aware, if you have seen the videos of the progress of Ahmedabad to Mumbai bullet train, that 500-kilometer stretch will be completed in 1 hour and 57 minutes. So basically Mumbai, Surat, Vapi, Baroda, Ahmedabad, all those large cities will become one single economic zone, one single economic region. That same magic will now happen in Andhra also. 70 minutes from Amravati to Hyderabad. And if Honorable CM, he would like that to be, and my Prime Minister and CM are same thing. If I say 70 minutes, they'll say no, 35 minutes. Amravati to Chennai will be 112 minutes, 2 minutes. Imagine that kind of connectivity. Hyderabad to Pune will be 1 hour and 55 minutes. Pune to Mumbai will be 48 minutes. And Chennai to Bangalore will be 73 minutes. 73 minutes. Hyderabad to Bangalore will become only 2 hours and 8 minutes. That kind of change will come. So this entire high-speed diamond, the high-speed diamond in the southern states, once again proves our political commitment to the development of South Indian states, which every time our opposition, they try to create that fake narrative. That fake narrative is broken again and again by the commitments and the actual delivery that our Prime Minister is making, Shri Narendra Modi ji is making in every sector. Sector after sector, so much investment. ప్రపంచం గూగుల్ను ఎంచుకుంటే గూగుల్ ఏపీని ఎంచుకుందని సీఎం చంద్రబాబు సగర్వంగా చెప్పారు. ఏపీలో ఇవాల్టి నుంచి సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, త్వరలోనే ప్రతి సిటిజన్ ఏఐ అసిస్టెంట్ను ఆశ్రయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ చరిత్రలో ఇది మర్చిపోలేని రోజని, గూగుల్ రాక ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనందరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, అదే సమయంలో
గూగుల్ ఈరోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికి గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్ కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లకు మునుపు 97లో హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్ లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈ రోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ కాపిటా ఇన్కమ్ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. That is the contribution you have made at that time. I am very happy for that to remember now. All of us has to write this day. 2026, 2026, April 28. It will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈ రోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఇండియా హెస్ విట్నెస్డ్ 2 sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. It is going to happen today. Turlavada, Mudasarlova, Ramballi, everybody is here. By seeing this area itself, you are getting new energy and proud of you. ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. $15 billion పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్, ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ, వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో కేప్ ఆఫ్ గుడ్ హోప్. All these places it is going to connect now. ఈ రోజు కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, జనసేన ప్రెసిడెంట్, we joined together under our honorable prime minister leadership. We formed NDA for your development. గూగుల్ అంటేనే గ్లోబల్ అలాంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఒక భరోసాన్ని, నమ్మకాన్ని ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్న మీకు ఇన్ ఫ్యూచర్ విశాఖ విల్ బి ది బెస్ట్ డెస్టినేషన్, బెస్ట్ లొకేషన్. ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్ టైప్ ఆఫ్ కోఆపరేషన్. ఆంధ్రప్రదేశ్లో రైల్వే నెట్వర్క్ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేశాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లు విశాఖపట్నంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సుమారు 1,20,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పురోగతి, నూతన రైల్వే జోన్ ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విశాఖపట్నంలోని VMRDA డెక్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ముందుగా పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలను 2026 జూన్ 1వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభించేలా తక్షణమే గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, నూతన రైళ్ల మంజూరు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. అలాగే నూతనంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా పొరుగున ఉన్న మరికొన్ని రైల్వే సెక్షన్లను ఇందులో విలీనం చేయాలని, అవసరమైన పాలనాపరమైన మార్పులు చేపట్టాలని చంద్రబాబు రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కీలక సమావేశంలో ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల బృందం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించింది.
కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటి పరిష్కారానికి త్వరితగతిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో భూ తగాదాలపైనే ఎక్కువ మంది అర్జీలు ఇచ్చారంటున్న కొండపల్లి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు ఈరోజు చాలామంది రావడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రజల అర్జీలను స్వీకరించడం జరుగుతుంది. ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఆయన దగ్గరకు వచ్చినాయని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు పీజీఆర్ఎస్లో ఎలాంటి సమస్యలతో ఎక్కువ జనం మీ దగ్గరకు వచ్చారు? జనరల్గా రిపీటెడ్గా కలెక్టరేట్ కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదైనా సొల్యూషన్ దొరకకపోతే రాష్ట్ర పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంటుంది. మరి అలాగే ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు సీఎంఆర్ఎఫ్ ఏదైనా రిలీఫ్ ఫండ్ కోసం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఏదైనా తగులు ఉన్నటువంటి ఇష్యూస్ ఉంటే వెంటనే సంబంధించిన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి సౌండ్స్ ఇష్యూ వచ్చింది, దీన్ని పరిస్థితి చేయమని చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని కూడా సొల్యూషన్ చేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కింద అయింది. అలాగే అసోసియేషన్స్ ఎలాగా ఈరోజు ఒక ఎంప్లాయీ అసోసియేషన్ వచ్చారు, వాళ్ళకి ఏదో ఇష్యూ ఉంటే అది కూడా సంబంధిత అధికారులకి పంపించడం జరిగింది. సో ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఎక్కడైతే కలెక్టరేట్లో కానీ అక్కడ ఎమ్మెల్యే స్థాయిలో కానీ సాల్వ్ అవ్వని ఇష్యూస్ మాత్రం ఇక్కడికి ఎక్కువగా వస్తున్నాయి. దానికి కూడా పరిష్కారం వచ్చేలా పనిచేస్తున్నాం. సార్, గత ప్రభుత్వంలో భూ తగాదాలు అట్లా వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపించబోతున్నారు? అంటే ఎక్కువగా ఉన్నటువంటి రీసర్వేలో ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని రీసర్వేలో సరైనటువంటి విధానం పాటించకపోవడం వల్ల వాళ్ళ భూమి వేరే వాళ్ళ పేరు మీద పడిపోవడం కానీ వాళ్ళ భూమి ఆక్యుపేషన్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ ఆక్యుపేషన్కి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఉన్నాయి. ప్రధానంగా రీసర్వే క్రమంలో సరైనటువంటి విధానం గత ప్రభుత్వం ఫాలో అవ్వకపోవడం వల్ల వచ్చినటువంటి ఇష్యూస్ కూడా ఈరోజు ఎక్కువగా రెవెన్యూ ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిష్టాత్మకంగా అంటే ఎప్పటికప్పుడు రెవెన్యూ వాళ్ళకి సరైనటువంటి ఆదేశాలు ఇవ్వడం, చాలా ఇష్యూస్ అంటే ఒక కేస్ స్టడీకి ఈ రకంగా మీరు సొల్యూషన్ చేయండి అని ఉన్నతాధికారులకు చెప్పడం, అలాగే రీసర్వే విలేజెస్ ఎప్పుడైతే ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయో వాళ్ళకు కూడా ఒక ఎస్ఓపి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జిస్టింగ్ ఏదైతే రీసర్వే జరిగిపోయినో వాటికి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యకి ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఇష్యూ ఉన్నటువంటి గైడెన్స్ అంతా కూడా అటు కలెక్టరేట్కి ఉన్నట్టు జేసీ లెవెల్లో చేయాల్సినవన్నీ కూడా ఇప్పుడు ఆర్డీఓ లెవెల్లోని ఎంఆర్ఓ లెవెల్లో వాటిని సాల్వ్ చేయడానికి కూడా ఒక కొన్ని డైరెక్షన్స్ కూడా అంటే ఒక అధికారం అనేది ఎంఆర్ఓ లెవెల్ ఆఫీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తే రెవెన్యూ సమస్యలు ఖచ్చితంగా నెక్స్ట్ 1 yearలో సాల్వ్ చేయడానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అలాగే చూసుకుంటే పాస్బుక్ పంపిణీ కూడా ప్రతి నెల కూడా ఒక చోటుకు వెళ్ళి పాస్బుక్ పంపిణీ ఎలా చేస్తున్నారు, రీసర్వే ఇష్యూస్ ఎలా సాల్వ్ చేస్తారు, ఆ జిల్లాలో బెస్ట్గా సాల్వ్ చేసినటువంటి విలేజ్ని ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారు ఆ విలేజ్కే వెళ్ళి అక్కడ పాస్బుక్ పంపిణీ కూడా చేస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు, రెవెన్యూ ఇష్యూస్ని ప్రక్షాళనలు చేస్తున్నారు. అలాగే డెవలప్మెంట్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ఫంక్షన్కి తీసుకురావడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో పెట్రోల్ కొరత పుకార్లు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. దీని శాఖకు సంబంధించి ఎలా ప్రభావం చూపిస్తుంది, దానికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? పెట్రోల్ అనేది యాక్చువల్గా కొరత లేదు, దానిలో ఒక సందిగ్ధ ఆలోచనలో ఫాలో అప్ యాక్టివిటీస్లో సరిగ్గా చేయకపోవడం వల్ల యాక్చువల్గా అయితే కొరత లేదు. ఇప్పుడు 3 డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు కూడా మేము కూడా ఫాలో చేస్తున్నాం, కలెక్టర్స్తో మాట్లాడుతున్నాం. మా జిల్లా కలెక్టర్ గారు కానీ నేను ఇన్ఛార్జ్ జిల్లాగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీకాకుళం జిల్లా కానీ 3 వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఐఓసీఎల్ కానీ బీపీసీఎల్ కానీ అలాగే హెచ్పిసిఎల్ కానీ వీళ్ళ దగ్గర పుష్కలంగా ఆయిల్ అయితే ఉంది. కేవలం ఏంటంటే అక్కడ క్రెడిట్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్గా పర్చేస్ చేయమన్నారు. అక్కడ వెండర్స్ కొంత డిలే అయింది. బట్ ఇప్పుడు ఆ వెండర్స్ అందరూ కూడా రెడీగా ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారు. ఆయిల్ అయితే పుష్కలంగా ఉంది. కాకపోతే పబ్లిక్లో చిన్న ప్యానిక్ సిచ్యువేషన్ ఏంటంటే ఆయిల్ అయిపోతుంది ఏమోనని కన్జంప్షన్ పెంచుకుంటున్నారు, ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఒకేసారి ఎక్కువ మన దగ్గర ఉన్నవి ఒక జిల్లాలో ఒక 100 పెట్రోల్ బంక్స్ ఉంటే అందరూ ఒకేసారి వెళ్ళి ఫిల్ చేస్తూ ఉంటే అక్కడ క్యూ లైన్ ఎక్కువగా అవుతుంది. కానీ యాజ్ సచ్ పెట్రోల్ డీజిల్ అయితే మాత్రం షార్టేజ్ లేదు, కేవలం అపోహ మాత్రమే. బట్ దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తున్నారు, ఉన్నతాధికారులు కూడా బాగా మానిటరింగ్ చేస్తున్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఖచ్చితంగా దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక 2-3 డేస్లో అది ఇష్యూ సాల్వ్ అవుతుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ప్రజలు ఎవరు కూడా దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా తెలియజేసుకున్నారు. సార్, ఈరోజు వైజాగ్లో శంకుస్థాపన జరుగుతుంది గూగుల్ హబ్, దాని గురించి చెప్పండి సార్. ఇది ఒక ఇంపార్టెంట్ డే కదా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?
ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు నేను కూడా మార్నింగ్ అక్కడికి వెళ్ళి మా యువ నాయకులు నారా లోకేష్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మా ఉత్తరాంధ్రకి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్ అది. ఈరోజు పార్టీ గ్రీవెన్స్ ఉండడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. కానీ ఏఐ హబ్ రావడం వల్ల మనకి డేటా రిలేటెడ్ ఇండస్ట్రీస్ అంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే భవిష్యత్ కాలంలో డేటా ట్రాన్స్మిషన్ అనేది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్లోకి వెళ్ళాలంటే ఎక్కడైతే డేటా సెంటర్స్ ఉంటాయో ఆ డేటా సెంటర్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక క్లస్టర్ మోడల్లోని ఐటీ కంపెనీస్ అన్ని రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా హైదరాబాదు, బెంగళూరు ఐటీ హబ్స్ కింద తయారయ్యావు. ఎలాగైతే హబ్స్ కింద తయారయ్యావు డెవలప్మెంట్కి, ఏఐ మోడల్లో ఏఐ అసోసియేటెడ్ ఐటీ ఇండస్ట్రీస్ అందరూ కూడా డేటా సెంటర్కి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్లోనే ఎక్కువగా చూస్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి వైజాగ్ నుంచి సింగపూర్కి సీ కేబుల్ ఉంది. సో వైజాగ్కి డేటా సెంటర్స్ పెట్టుకోవడానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు డేటా ఎప్పుడైతే ఏ హబ్ కింద వైజాగ్ తయారవుతుందో ఆ అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఈజీగా వచ్చి వాళ్ళు మేనేజ్మెంట్ అంటే కాస్ట్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ వైజాగ్ ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది అడ్వాంటేజ్ అవుతుందో సో దానివల్ల ఒక మంచి ఈకో సిస్టమ్ తయారవుతుంది. అంటే ఎక్కువ లాభసాటి అంటే కాస్ట్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. కాబట్టి సో ఇప్పుడు ఈ గూగుల్ ట్రాన్సిషన్ వల్ల చాలా డేటా సెంటర్స్ అందరూ ఇప్పుడు విశాఖపట్నం వస్తున్నారు. ఎప్పుడైతే గూగుల్ వచ్చిందో గూగుల్ ఈరోజు గ్రౌండ్ అయింది. ముఖ్యంగా గ్రౌండ్ అవడం మనందరికీ సంతోషం. బట్ గూగుల్ ఎప్పుడైతే గ్రౌండ్ అయిందో పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు వైజాగ్లో డేటా సెంటర్ పెడతామని రావడం జరుగుతుంది. వాళ్ళకి ఇంకా మనం ల్యాండ్ కావాలి, దానికి అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ పవర్ కూడా 440 కిలోవాట్స్ పవర్ కూడా కావాలి, అలాగే సీ కేబుల్ కనెక్టివిటీ కావాలి. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి ఇంకా ఎక్కువ డేటా సెంటర్స్ కానీ లేకపోతే అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకు రావడం, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఒక ఐటీ సైడ్ ఇంత గ్రోత్ రావడం అనేది ఖచ్చితంగా ఒక మంచి పరిణామం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈరోజు వైజాగ్లో ఈ రకంగా చేయడం అనేది మా అందరికీ మంచి విషయం కదా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు మంచి ఆదరణ లభిస్తుంది. వచ్చిన ప్రజలందరికీ వాళ్ళకి తగిన పరిష్కారం చూపిస్తామని కూడా చెప్తున్నారు. అలాగే గతంలో రెవెన్యూ పరంగా సరిగ్గా సర్వే లేకపోవడం వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా వాటికి తగిన పరిష్కారం చూపిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఎలాంటి పెట్రోల్ కొరత లేదని, ప్రజలు పుకార్లు నమ్మొద్దని, సో ఎవరికి ఎంత కావాలో అంత పెట్రోల్ సరఫరా బాగానే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు మణిహారంగా మారబోతున్న గూగుల్ హబ్ కూడా భవిష్యత్తులో ఎన్నో పెట్టుబడులు ఆకర్షించేలా ఉండబోతుందని, దానికి కావాల్సిన ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఆధ్వర్యంలో ఈ అనేక పెట్టుబడులు ఇంకా ఆకర్షిత అవుతున్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. గూగుల్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఏఐ శక్తి కాన్క్లేవ్లో మంత్రి లోకేష్, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే పాల్గొన్నారు. 10 ఏళ్లలోనే విశాఖ నగరం ఐటీ హబ్గా మారుతుందని, విశాఖలో పూర్తి ఎకోసిస్టమ్ తయారు చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. డేటా సెంటర్లు తేవడమే కాదు, వాటి నిర్వహణ కూడా కీలకమని ప్రకటించారు. పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతి పరిశ్రమకు ప్రభుత్వ అండదండలు ఉంటాయని, దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, సంస్థల పురోగతిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామన్నారు. We fondly call it Vizag, is not merely an ordinary city. For decades, it's been a gateway to India. It has connected India's mineral wealth to the world. This city was actually built on steel, and today we're going to transform its entire foundations to being built on the AI revolution. I believe what we are doing here is going to be the future of our great nation. We are standing at a historic turning point. The world is changing from heavy industries to a digital infrastructure, from manufacturing to machine intelligence. And Vizag, again, is evolving in this journey. With the launch of the Google AI Hub, we are witnessing that transformation in real time. India's single largest FDI investment ever, a 15
ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీకి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఫ్యూచర్ సిటీ కేవలం ఒక నగరం కాదు, ఇది రాబోయే తరాల తలరాతను మార్చే అద్భుతమన్నారు. జూన్లో ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నగర నిర్మాణం అంత సులభం కాదని, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లోని అత్యాధునిక నగరాల తరహాలో భారత్లోనే 4వ నగరంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నగర నిర్మాణానికి సహకరించేవారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సమస్యలు ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారు, ఇతర మంత్రులు అనుకుంటే పరిష్కారం అయ్యే సమస్యలు కాదు. ఈడ సమస్యలు పరిష్కారం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు విధిగా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల సర్పంచుల వివరాలు తెప్పించుకొని ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక పాస్ పంపించండి. మీ కమిషనరేట్లోనే ఒక విభాగం పెట్టుకోండి. దాంతో ఏమవుతుందంటే మేము దారంబడి వస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు దారి పక్కన నిలబడి మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు అని చెప్పడం, మళ్ళీ మేము ఆగి వాళ్ళను లోపలికి పంపించండి అని చెప్పడం, ఇదంతా మనకెవరికి మంచిది కాదు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నాను. అదేవిధంగా రెండవది, ఇప్పుడు కొంతమంది గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఒక విజ్ఞప్తి చేసింది. మా గ్రామాలు కొన్ని ఫ్యూచర్ సిటీలో కలపకుండా పక్కన మిగిలిపోయినాయి, మా గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి, తద్వారా మా గ్రామాలకు కూడా అభివృద్ధి విస్తరిస్తుంది, మేము కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని చెప్పి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. కేఎల్ఆర్ గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి నా సూచన, ఆ గ్రామాలకు సంబంధించిన గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో తీర్మానం చేయించి ఆ తీర్మానం కాపీలను కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారికి అందించండి. తప్పకుండా గ్రామాలను ఏ రకంగా ఫ్యూచర్ సిటీలో కలుపుకోవాలి, చట్టాన్ని సవరించాలి, వాళ్లకు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేయాలనుకుంటుంది. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములను చేసి ఈ ప్రాంతాన్ని అధునాతమైన అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీకు చరిత్ర గురించి ఆలోచన చేసినప్పుడు హైదరాబాదు నగరం కులీ కుతుబ్ షాయిలు మొదలుపెట్టి అదేవిధంగా తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియామకమయ్యారు. ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనుండటంతో కొత్త పోలీస్ బాస్గా సివి ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ పరంగా జాబితాలో సివి ఆనంద్ ముందు వరుసలో ఉండటంతో ఆయనకున్న ఇమేజ్ ఈ బాధ్యత అప్పగించడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న సివి ఆనంద్కు క్షేత్రస్థాయిలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా శాంతి భద్రతల నిర్వహణలో ఆయనకు ఉన్న పట్టును పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ సిపిగా, ఏసీపీ డైరెక్టర్గా ఆయన కనబరిచిన పనితీరుపై ప్రభుత్వం సంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర శాంతి భద్రతల బాధ్యతలను ఆయనకు అప్పగించడం ద్వారా శాఖలో మరింత క్రమశిక్షణను పెంచవచ్చునని సర్కార్ భావించి బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డికి ఈ నెలాఖరున ఘనంగా వీడ్కోలు పలికేందుకు పోలీస్ శాఖ ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ఆయన ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే అంటే మే 1న కొత్త డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
1991 బ్యాచ్ కు చెందిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేసి నగర ప్రజలకు చేరువయ్యారు. 2017లో అదనపు డీజీపీగా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా ఎదిగారు. ఆయన పనితీరును మెచ్చిన ప్రభుత్వం అడిషనల్ డీజీగా ఉన్నప్పుడే 2023 ఆగస్టులో ఆయనకు డీజీపీ హోదా కల్పించింది. గతేడాది ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను కమిషనర్ పదవి నుంచి తాత్కాలికంగా తప్పించారు. అయితే ఏ అధికారిని అయితే ఎన్నికల సమయంలో పక్కన పెట్టారో ఇప్పుడు అదే అధికారిని మొత్తం రాష్ట్రానికి పోలీస్ బాస్ గా ప్రభుత్వం నియమించడం విశేషం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సివి ఆనంద్ ఒకప్పుడు స్టార్ క్రికెటర్. 1986లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో భారత్ అండర్-19 జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్ తరఫున అండర్-19, అండర్-22 జట్లలో ప్రాతినిధ్యం వహించి మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. ఆటపై ఆయనకున్న మక్కువ అక్కడితో ఆగలేదు. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ సమయంలో అథ్లెటిక్స్లో ఏకంగా 8 గోల్డ్ మెడల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికీ టెన్నిస్ ఛాంపియన్షిప్లలో పాల్గొంటూ తన ఫిట్నెస్ ను కాపాడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఆయన మాతృశాఖ అయిన హార్టికల్చర్ విభాగానికి ప్రభుత్వం తక్షణమే రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమిషనర్ డైరెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా కదిరి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సందీప్ కు కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కదిరిలో విలువైన మున్సిపల్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారని మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ కిరణ్ కుమార్ బదిలీ చర్చనీయాంశమైంది. కమిషనర్ బదిలీ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు బాణాసంచా పేల్చడం గమనార్హం. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారి విగ్రహాలకి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ కోదండ రామాలయం గుడి ప్రాంగణంలో 11 మంది దంపతులతో యాగశాల నందు హోమాలు కార్యక్రమాలు నిర్వహించారు. రేపు ఉదయం 11:38 స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని వేద పండితులు తెలిపారు. శ్రీరాఘవన్మశరథాత్మజమప్రమేయం సీతాపరిమృగపురాంగయరత్ననేమం ఆజానపారంగదాయదాక్షం రామం వేషాకరవినాశకరం నమామి. భక్తమాసేలందరికీ విజ్ఞప్తి, మన వేకనూరు గ్రామంలో ఉన్నటువంటి హనుమంత లక్ష్మణ శత్రుఘ్న సీతా సమేత కోదండ రామస్వామి వారి యొక్క ఆలయ పునర్నిర్మాణ అంటే మందిరంగా ఉన్నటువంటి దాన్ని నూతన ఆలయంగా దేవస్థానంగా మనం నిర్మించుకోవడం జరిగింది. భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం 29వ తారీఖు బుధవారం రోజున ఉదయం 11:05 శ్రీ 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 తిరునంది రామానుజ స్వామి వారి యొక్క దివ్య హస్తములతో జరుగుతుంది. భక్తులకి మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా 29వ తారీఖు జరుగుతాయి కనుక భక్తుల నుండి కూడా వేకనూరు గ్రామానికి చేసి హనుమంత లక్ష్మణ శత్రుఘ్న సీతా సమేత కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ఠ
కృష్ణా జిల్లా కోడూరు మండలం ముల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో శ్రీమన్నారాయణ మహాయాగం నిర్వహించారు. 108 హోమగుండాలతో 200 మంది అర్చకులచే అష్టాక్షరి శ్రీమన్నారాయణ శాంతి యాగం చేపట్టారు. అష్టాక్షరి సంపత్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న శాంతి యాగం నడుస్తోంది. రేపు ఉదయం క్షేత్రాన్ని త్రిదండి చిన్నజీఆర్ స్వామి దర్శించుకున్నారు. కర్ణాటక జిల్లాలో శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానం ఉందని, అటువంటి దేవస్థానం కోడూరు మండలం ముల్లిపాలెం గ్రామంలోనే కొలువై ఉందని స్వామీజీ తెలిపారు. శ్రీమన్నారాయణపురం, అభినవ మేల్కోట, ఉల్లిపాలెం అనే పేర్లతో పిలువబడేటువంటి ఈ గ్రామం ఇప్పుడు మహాక్షేత్రమైంది. ముందుగా కర్ణాటకలో ఉండేటువంటి నారాయణమూర్తి అక్కడ ఉన్నటువంటి రూపం కన్నా ఇక్కడ పెద్ద రూపంలో తండ్రిని మించిన కొడుకులాగా అక్కడ ఉన్న రూపాన్ని మించి 11 అడుగుల ఎత్తులతో ఇక్కడ ముందుగా శ్రీమన్నారాయణమూర్తి వచ్చినాడు. నారాయణుడే మన దగ్గరికి వచ్చినాడంటే ఏదో ఒక లాభం ఉండాలి కదా. ముందు నారాయణుడు వచ్చినాడు. ఆ తర్వాత ఇక్కడ కోటి అష్టాక్షరి మంత్రంతో నారాయణ మంత్ర స్తూపం ఒకటి ఏర్పడింది. అంటే ఈ నారాయణుడు స్థిరంగా ఉంటాడు మంత్ర రూపంలో, అక్కడ అష్టాక్షరి మంత్ర రూపంలో, నారాయణ మంత్ర రూపంలో అక్కడ ఆయన స్థిరంగా ఉన్నారు. అంతేకాక ఒక సంవత్సరంలో 2 సార్లు తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి 2 సందర్భాల్లో 24 గంటలు అఖండంగా విష్ణు సహస్రనామ పారాయణం ఒకసారి చేస్తేనే 1000 నామాలంటే చాలామంది భక్తులు 24 గంటల పాటు పారాయణం చేసేటువంటివి సంవత్సరంలో 2 సందర్భాలు. అలా భగవంతుడి యొక్క నామము కోట్ల సార్లు అలా ఇక్కడ ఉచ్చరింపబడేటువంటి పారాయణం చేసే అవకాశం అదొక విశేషమైతే, ముందు నారాయణుడు వచ్చినాడు, నారాయణ మంత్రం వచ్చింది, నారాయణుడి యొక్క నామాలు వచ్చాయి. ఆ తర్వాత 108 కుండాల్లో ఆ నారాయణమూర్తి యొక్క మంత్రంతో, అష్టాక్షరి మంత్రంతో హోమం. అంతేకాక ఆ ప్రతి యాగశాలలో కలశాలు ఉంటాయి. కలశాల్లో కూడా నారాయణమూర్తి ఉంటారు. కలశాల్లో నారాయణమూర్తి, యజ్ఞగుండంలో నారాయణమూర్తి, అలాగే చక్రాబ్జ మండలం అని అక్కడ నారాయణమూర్తి ఆరాధన, అసలు నారాయణమూర్తికి ఆరాధన. ఇలా 4 చోట్ల ఆరాధన జరిగేటువంటి కార్యక్రమం, 200 మంది స్వాములు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతిరోజు ఉదయము 200 మంది స్వాములు 8 సార్లు లక్ష్మీ అష్టోత్తరం చేసి 1000 నామాలుండే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఒకటైతే, భక్తి మంచిదైతే, భావం మంచిదైతే, విశ్వాసం అయితే మన ఊరు చిన్న ఊరా, ఎక్కువ మంది పడతారా, ప్రయాణం ఎట్లా అనే పరిస్థితి లేకుండా వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు 7 కొండల మీదకి వచ్చినట్టుగా ఆ శ్రీమన్నారాయణమూర్తి కర్ణాటక ప్రాంతం నుంచి మన దగ్గరికి వచ్చి భక్తులను చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు అనౌన్స్ అయిన రోజే అంచనాలను ఆకాశానికి తీసుకువెళ్తాయి. కానీ అనేక కారణాల వల్ల అలాంటి క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోతాయి. టాలీవుడ్లో అలాంటి అన్ఫినిష్డ్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడితే మెగా అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది మెరుపు. మగధీరా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ పీక్స్ లో ఉన్న సమయంలో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ప్రారంభం నుంచే హీరోయిన్ ఎంపికలో సమస్యలు, డేట్స్ ఇష్యూలు సినిమాను వెంటాడాయి. ఇక అసలు ట్విస్ట్ బడ్జెట్ దగ్గరే వచ్చింది. మొదట 35 కోట్లుగా అనుకున్న బడ్జెట్ కాస్త కాలంలోనే పెరగడం, షూటింగ్ మొదలైన 15 రోజుల్లోనే భారీ ఖర్చు అవడం నిర్మాతలను ఆందోళనకు గురిచేసింది. షూట్ చేసిన ఫుటేజ్ చూసిన చిరంజీవి కూడా అవుట్పుట్ పై పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో స్క్రిప్ట్లో మార్పులు సూచించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరి ప్రాజెక్ట్ను ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఇదే బ్యానర్లో రచ్చా సినిమా సెట్స్ పైకి రావడంతో మెరుపు పూర్తిగా పక్కన పడిపోయింది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించాల్సి ఉండడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. తర్వాత మళ్లీ రీస్టార్ట్ అవుతుందని వార్తలు వచ్చినా అవి కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. మొత్తానికి భారీ అంచనాలతో మొదలైన మెరుపు సెట్స్ మీదకి వచ్చిన పూర్తిగా వెలుగులోకి రాని ఒక అన్ఫినిష్డ్ డ్రీమ్ గా మిగిలిపోయింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఎస్సీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. YK టీవీ, తెలుగు వారి గుండె చప్పుడు.